మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరికీ మంచి జరగాలి, అందరూ బాగుండాలి. 2020 సంవత్సరం జూన్ మాసం మాస ఫలితాల భాగంగా సింహరాశి వాళ్ళకి ఎలా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. సింహరాశి వాళ్ళకు ఈ మాసం రాశ్యాధిపతి రవి గ్రహము 15వ తారీఖు నుంచి 10వ స్థానం నుంచి 11వ స్థానానికి ప్రవేశిస్తున్నాడు. అదేవిధంగా భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ మాసం 20వ తారీఖు వరకు భాగ్యంలో ఉంటూ 21వ తారీఖు నుంచి దశమంలోకి వస్తున్నాడు. అదేవిధంగా 2వ తారీఖు నుంచి 11లో ఉన్నటువంటి గురువు 12వ స్థానంలోకి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు 8వ తారీఖు నుంచి 12వ స్థానంలోకి వస్తున్నాడు. బుధుడు ఈ రాశికి 22వ తారీఖు వరకు మిథునంలో ఉంటూ అక్కడి నుంచి 22వ తారీఖు తర్వాత కర్కాటక రాశిలోకి జన్మలోకి 12వ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఈ శనేశ్వరుడు అష్టమంలో ఉన్నాడు, రాహువు 7వ ఇంట్లో ఉన్నాడు, కేతు జన్మలో ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహ సంచారీత్యా చూస్తే వీళ్లకు రాశ్యాధిపతి లాభంలోకి రావడము విశేష రాజయోగము. అదేవిధంగా ఈ రాశికి అత్యంత శుభగ్రహమైనటువంటి కుజుడు అంటే చతుర్థ భాగ్యాధిపతి దశమంలోకి వచ్చి రాశిని చూడడము విశేషమైన శుభఫలితము. అదేవిధంగా ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడిని గురువు ఉచ్చస్థితి బట్టి చూడడం అష్టమ శని యొక్క ప్రభావం పూర్తిగా పోతుంది. రాశిలో కేతు ఉన్నాడు, రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు. ఈ కేతు గ్రహాన్ని కుజుడు చూడడము చాలా మంచిది. కాబట్టి సింహరాశి వాళ్ళకు ఎటు చూసినా శుభఫలితాలపైన శుభఫలితాలు విశేషంగా ఉన్నాయి. ఈ మాసం శుక్రుడు 12వ ఇంటికి రావడము, ఉచ్చస్థితి గ్రహం అంటే గురువుతో కలవడము, అక్కడికే బుధుడు కూడా వస్తుండడము వీళ్ళకు అత్యతుడు శయ్యా సౌఖ్యము అంటే లగ్జరీగా నిద్రపోయేటువంటి లగ్జరీగా బ్రతికేటువంటి అవకాశం ఎక్కువ. అంటే 12వ స్థానం అంటే నిద్రాస్థానము, నిద్రకు మించిన లగ్జరీ ఇంకోటి ఉండదు. అక్కడికి ఒక ఉచ్చగ్రహము ప్లస్ 12వ స్థానంలో విశేషంగా యోగించేటువంటి శుక్రగ్రహము రావడము మంచిది. బుధుడు కూడా వస్తున్నాడు. అంటే ఈ రాశికి బుధుడు శుక్రుడు పాపగ్రహాలు ఏమవుతున్నాయి, వ్యయమవుతున్నాయి. రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళు విశేషమైన గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది. పదవులు రావడం జరగడం కానీ లేదని ఇంకేదన్నా వాళ్ళకు పేరు ప్రశ్నలు రావడం జరుగుతుంది. జన్మంలో కేతు ఉన్నాడు కాబట్టి దైవభక్తి పెరుగుతుంది. కాబట్టి సింహరాశి వాళ్ళకు చక్కగా ఈ మాసం ఉంది. సప్తమంలో రాహు ఉన్నాడు. రాహు ఉన్నా కానీ సప్తమాధిపతిని గురువు చూస్తున్నాడు. సప్తమంలో రాహు ఉన్నప్పుడు మీరు ఈ రాశికి సప్తమ రాహు మంచిది కాదు, కానీ దుర్గారాధన చేయడం వల్ల ఆ సప్తమ రాహు దోషం పోతుంది. కాబట్టి చల్లని నాణేలు అంటే పాతకాలం నాణేలు ఉంటాయి, కాయిన్స్, వాటిని మామూలుగా నీటిలో వదలడము ఒక ప్రాచీన తంత్రం అవుతుంది. మీకు అవకాశం ఉంటే చేయొచ్చు. సిమెంట్ కలరు రిబ్బను రాహుకాలంలో, ఆదివారం రాహుకాలంలో లేదా శనివారం రాహుకాలంలో ముక్కలు కత్తిరించి నీటిలో కలపచ్చు. మాకు పారని నీళ్ళు లేవండి అంటే ఒక బకెట్ నిండా నీళ్ళు తీసుకుని ఒక హాఫ్ బకెట్కి ఈ కత్తిరించి వేసి ఎక్కడన్నా పోసేయచ్చు. ఇది రాహుగ్రహం యొక్క కలర్ సూచిస్తుంది. గ్రే కలర్ సిమెంట్ కలర్ అంటే ఇది చేయొచ్చు. ముల్లంగడ్డలు కూడా మీరు కూర చేసినటువంటి అన్నము పంచచ్చు. శనివారం రాహుకాలం కానీ చేస్తే మంచిది. కాబట్టి అష్టమ శని యొక్క ప్రభావం తొలగిపోతా చక్కటి శయ్యా సౌఖ్యం మీకు లభిస్తూ ఉంది. శయ్యా సౌఖ్యం లభించిందంటే వివాహం అవుతుందని కూడా అర్థము. అంటే స్త్రీ శయ్యా సౌఖ్యము, స్త్రీకారకుడు శుక్రుడు వేయంలోకి వస్తున్నాడు 8వ తారీఖు నుంచి, అంటే బెడ్రూమ్ అని అర్థము. ఈ సమయంలో సింహరాశి వాళ్ళకు రాశ్యాధిపతి లాభంలోకి రావడము, విశేషణ ఆకర్షణ పెరగడము, వశీకరణ పెరగడము, వివాహం కావడము, చక్కటి దాంపత్య జీవితం వీళ్ళకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు. ఇక విద్యార్థులకు విశేషమైన రాజయోగంగా చెప్పొచ్చు రాశ్యాధిపతి లాభంలోకి రావడం వల్ల. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకు మరిన్ని శుభఫలితాలు పొందాలనుకుంటే
దక్షిణామూర్తి ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. ఆలయాలకు ఏదైనా సేవ చేయాలంటే ఆలయాలకు అంటే గురువు అంటే టెంపుల్, ఒక ఆలయము, ఒక పూజా మందిరము, ఒక యోగా సెంటరు, లేదా ఒక మసీదు, ఒక చర్చి, ఏదైనా ఆరాధ్యమైనటువంటి ప్రదేశం ఏదైనా అది గురువు గ్రహమే. బలం ఉంటేనే అక్కడ కట్టబడుతుంది. గురువు పవిత్రమైనటువంటి కర్కాటంలోకి వచ్చినప్పుడు ఉచ్చ స్థితిని పొందుతాడు. 12వ స్థానం అంటే మోక్ష స్థానము. కాబట్టి మీరు ఎక్కువగా దైవారాధనలో గడపడం వల్ల మీకు అన్ని పనులు జరుగుతాయి. కాబట్టి ఆలయాల దగ్గర మీరు సేవ చేయడం చాలా మంచిది. మీకు నచ్చినటువంటి ఆలయము ఏదైనా కావచ్చు, అక్కడ మీరు మీకు తోచిన సేవ చేయొచ్చు. కర్కాటక రాశి జలరాశి కాబట్టి 12వ స్థానం మీకు మోక్ష స్థానం కాబట్టి అక్కడ గురువు వస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వేసవి కాలం ఉంది కాబట్టి ఆలయాల వద్ద నీటి దానం చేయొచ్చు, చలవేంద్రాలు పెట్టచ్చు, లేదా మీరు చిన్న చిన్న వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్లి అక్కడ కనిపించిన భక్తులందరికీ కూడా ఇవ్వచ్చు. వాళ్ళ దాహం తీర్చుకోనంటే మీకు చాలా మంచిది. దైవబలం పెరిగిపోతుంది విపరీతంగా. ఆలయాల వద్ద చాలా మంచిది. ఇది పరిహారం చేయండి. చల్లగా వాటర్ తీసుకెళ్ళండి. మామూలుగా నీళ్లు ఇవి ఎండకు వేడెక్కిపోతా ఉంది, ఒకవేళ ఇచ్చినా తాగలేరు. కాబట్టి చక్కగా మీరు ఆలయాల వద్ద నీటి దానం చేయడం వల్ల రాశి కూడా 12వ రాశి కూడా బలపడుతుంది. మీకు విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఎందుకంటే 12వ స్థానంలోకి 3 శుభగ్రహాలు బుధుడు, శుక్రుడు, గురువు వస్తున్నారు. 12వ స్థానం అంటే ఇతర దేశాలను సూచిస్తుంది, దూర ప్రాంతాలను సూచిస్తుంది. తీర్థయాత్రలు కూడా మీరు వెళ్ళి రావచ్చు, చాలా మంచిది. అంటే దైవ గురువు అయినటువంటి బృహస్పతి మోక్ష స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి తీర్థయాత్రలు కూడా మీకు అనుకూలిస్తాయి. మీకు రాశిలోనే కేతు ఉన్నాడు, మోక్షకారకుడు, మోక్ష స్థానంలో గురువు ఉన్నాడు. కాబట్టి ఇది విశేషమైనటువంటి దైవ బలం కలిగిన మాసంగా చెప్పవచ్చు. కాబట్టి సింహరాశి వాళ్ళు రాశాధిపతి లాభంలో ఉన్నాడు కాబట్టి గోధుమలతో ఉన్న ఆహారం ఎక్కువగా తీసుకోవచ్చు, సూర్య నమస్కారాలు చేయొచ్చు, పితృపరిహారాలు చేస్తే కూడా చాలా మంచిది. ఈ మాసం మీరు ఊహించిన దానికన్నా విశేషమైన ఫలితాలు పొందుతారని అనడంలో ఎటువంటి సందేహం లేదు. కుజుడు మీ యొక్క రాశిని చూస్తున్నాడు కాబట్టి ఎరుపు రంగు మీకు బాగా కలిసి వస్తుంది. ఎరుపు రంగు, రెడ్ రిలేటెడ్, ఆరెంజ్ కలరు, వైట్, ఇవన్నీ మీకు బాగా కలిసి వస్తాయి. ఈ ఫలితాలన్నీ కూడా మీరు చక్కగా విని మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాను. శుభం.